ఫలితంగా అయితే నేను చెప్పగలుగుతాను. రైట్. సరే, అయితే ఫైనల్ గా బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా అవతరించినట్లే అనుకోవచ్చా? అంటే దీని వెనుక ఒక అదృశ్య హస్తం భారత్ ఉంది అనుకోవచ్చు. ఎస్ అండి, ఇప్పుడు మనకేంటంటే ఒక ఎంటైర్ సోషల్ మీడియాలో ప్రపంచవ్యాప్తంగా ఒక ట్రెండ్ కొనసాగుతుంది. అదేంటి, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ ఈ బలూచ్ లీడరు ఒక లెటర్ రాయడం, ఇది ప్రపంచంలో విస్తృతంగా ప్రచారం జరగడం. అదేంటంటే బలూచిస్తాన్ వీ డిక్లేర్డ్ యాజ్ ఎన్ ఇండిపెండెంట్ నేషన్, మేము స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్నాం. 85% ఈ లెటర్లో ఉన్నది. 85% ప్రాంతం బలూచిస్తాన్లో ఉన్న 3,47,000 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో 85% భూభాగం పాక్ ఆర్మీ నుంచి మేము స్వాధీనం చేసుకున్నాం, మా కంట్రోల్లో ఉంది. తర్వాత 1,200 కోల్ మైన్స్, తర్వాత వందలాది ఇక్కడ కాపరు, గ్యాస్ ఫీల్డ్స్, ఆయిల్ వెల్స్, తర్వాత ఈ గోల్డ్ మైన్స్ మా చేతిలోకి వచ్చేసినాయి. ఈ గ్వడారు, తర్వాత చాలా 85% టెరిటరీ కాదు, కొట్ట, మిగిలిన అత్యంత ప్రధాన నగరాలు మా చేతిలో ఉన్నాయి, హైవేలు మా చేతిలో ఉన్నాయి. అంటే మేము స్వతంత్ర దేశం అయిపోయాం అని ప్రకటించుకుంటూనే ఇదే లెటర్లో ఈ యొక్క ఒక నేషనల్ సింబల్స్ను కూడా, అంటే మా యొక్క ఫ్లాగ్ ఇది, మా జాతీయ గీతం ఇది కూడా అని ప్రకటించడం జరిగింది. మమ్మల్ని దయచేసి మీరందరూ ప్రపంచంలో ఇండిపెండెంట్ నేషన్గా గుర్తించండి అని బలూచిస్తాన్ నేతలు ఇప్పుడు ప్రపంచాన్ని వేడుకోవడం. అంటే పరిస్థితి ఏంటి అంటే, బలూచిస్తాన్ ఇండిపెండెంట్ నేషన్ అయిపోయిందా అనేది ఒక చర్చ కొనసాగుతుంది. మళ్ళీ దీనికి బలం చేకూర్చే విధంగా అసిం మునీర్ ఒక మీటింగ్ కండక్ట్ చేయడం ఇస్లామాబాద్లో. దీనికి ప్రైమ్ మినిస్టర్ షెహబాజ్ షరీఫ్ నుంచి పార్టీలు, ఆర్మీ దళాలు అందరూ అటెండ్ అవ్వడం. ఈ మీటింగ్లో అసిం మునీర్ 72 గంటల అల్టిమేటం వాళ్ళకి ఇవ్వడం. 72 గంటల్లో బలూచిస్తాన్ తీవ్రవాదుల్ని, బలూచిస్తాన్ మన కంట్రోల్లోకి రాకపోతే 72 గంటల తర్వాత మీరు రిజైన్ చేసి వెళ్ళిపోండి అని తిట్టాడు. అంటే ఏంటి, బలూచిస్తాను పాక్ ఆర్మీ కంట్రోల్లో లేదు అని అసిం మునీర్ ఒప్పుకోవడం అయింది. అంటే బలూచిస్తాన్ చెప్పింది కరెక్ట్. అంటే ఏంటి, బలూచిస్తాన్ ఇండిపెండెంట్ కంట్రీ అయిపోయిందా అంటే అయిపోయిందని చెప్పొచ్చు, కానీ అంత ఈజీ కాదు. ఎందుకంటే పాకిస్తాన్ కూడా 12th గ్లోబల్ ఫైర్ పవర్ ప్రకారం అది కూడా అంత ఈజీగా అంగీకరించదు. దానికి అమెరికా, చైనాల సపోర్ట్ కూడా ఉంది బలూచిస్తాన్ అందులో ఉండాలని. కాబట్టి పాకిస్తాన్ చేతిలో, ఆర్మీ చేతిలో బలూచిస్తాన్ అయితే లేదు. కాకపోతే ఇండిపెండెంట్ నేషన్ అవ్వాలంటే కొన్ని దేశాలు గుర్తించాలి. కానీ మరి ఏం జరుగుతుంది బలూచిస్తాన్ అంటే, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ బలూచ్ పీపుల్ చెప్పినట్టు ఇప్పుడు పాక్ ఆర్మీ కంట్రోల్ అక్కడ దాడి తప్పింది. ఈవెన్ చైనా కూడా ఆందోళన వ్యక్తం చేసింది. ఎందుకంటే ఎంటైర్ గ్వడారు, సిపెక్, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ $65 బిలియన్ ప్రాజెక్ట్ డేంజర్లో పడిపోయింది. తర్వాత పాకిస్తాన్ కోస్ట్ తీరంలో ఉన్న ఆల్మోస్ట్ 1,500 కిలోమీటర్ల ప్రాంతంలో 1,000 కిలోమీటర్ల ప్రాంతం బలూచిస్తాన్కి వెళ్ళిపోయింది. ఇంకా పాకిస్తాన్ మిగిలింది 140 కిలోమీటర్ల మిగిలింది తీర ప్రాంతం, కరాచీ, సింధ్ ప్రావిన్స్లో. సో ఎంటైర్ ట్రంకేటెడ్ కంట్రీ అయిపోతుంది. కాబట్టి ఇది చైనా డ్రీమ్నే దెబ్బతీసేసింది. కాబట్టి అది కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది. ఎందుకంటే బలూచిస్తాన్ ఆల్మోస్ట్ పాకిస్తాన్ కంట్రోల్ నుంచి వెళ్ళిపోయింది అన్నట్టే చైనా ఫీల్ అవుతుంది. కాబట్టి ఆల్మోస్ట్ బలూచిస్తాన్ ఇండిపెండెంట్ కంట్రీ. మరి దీనికి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? అదృశ్య శక్తి ఏంటంటే చాలా విచిత్రంగా కనిపిస్తుందండి. ఒకప్పుడు ముంబైలో మన అజిత్ దోవల్ గారు ఒక వార్నింగ్ ఇచ్చారు, మీరు మా మీద తీవ్రవాదుల దాడులు చేస్తూనే ఉంటే యూ షల్ ఫర్గెట్ దట్ బలూచిస్తాన్ ఈజ్ యువర్ పార్ట్ ఆఫ్ యువర్ కంట్రీ అనేది మర్చిపోమని వార్నింగ్ ఇచ్చారు ఒకప్పుడు అజిత్ దోవల్ గారు. అది నిజమా అంటే నిజమే అనే అవుద్ది. ఇండియా ఏంటంటే ఇండియన్ ఫారిన్ పాలసీలో పంచశీల ప్రకారం విదేశీ యొక్క జోక్యంలో, విదేశీ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోదు. మరి దాన్ని ఎప్పుడు మనం హానర్ చేయాలి. బయట ఆ దేశాలు ఈ దేశాలలాగా బహిరంగంగా చేయరు. కానీ ఇక్కడ ఏంటంటే భారత అస్తిత్వం ఉండాలి అంటే పాక్ అస్తిత్వం ఉండకూడదు. ఎందుకంటే అది ఆల్రెడీ పాకిస్తాన్ పుట్టినప్పుడు 1947 ఆగస్టు 15 నుంచి మన మీద యుద్ధం చేస్తుంది, నిత్యం యుద్ధం చేస్తున్నది. ఎప్పుడు అటాక్, అది అటాక్ చేసిన తర్వాత అటాక్ అండి. 80 సంవత్సరాల నుంచి అది అటాక్ చేస్తుందండి. ఆల్మోస్ట్ ప్రతి నియంతా మన మీద అటాక్ చేసినట్టే. 1947 పుట్టిన కొన్ని రోజుల్లో యుద్ధం చేసింది. 1965, 1971, 1999 కార్గిల్, తర్వాత ఆపరేషన్ సింధూరు, తర్వాత ఈ విధంగా 37 సంవత్సరాల పాటు టెర్రరిజం, క్రాస్ బోర్డర్ టెర్రరిజం. అది మన మీద అటాక్ చేయని ఒక్క నిమిషం కూడా పాక్ చరిత్రలో లేదు. మన నాశనాన్ని వాళ్ళు కోరుకున్న జియావుల్ హక్, అసిం మునీర్ ఏం చెప్తున్నారు, వీ విల్ బ్లీడ్ ఇండియా 1000 టైమ్స్, వీ విల్ బ్లీడ్ ఇండియా అని వాళ్ళు చెప్తూ ఉంటారు. నాశనం అంటారు, నాశనం చేస్తాం. ఢిల్లీ దాకా వస్తాం, కలకత్తా దాకా వస్తాం. చూడండి మా అణ్వాయుధాలు చూడండి, ఎప్పుడు మన నాశనాన్ని కోరుకుంది. కాబట్టి ఇండియా హ్యాస్ ది ఎవ్రీ రైట్ టు డిస్ట్రాయ్ ది పాకిస్తాన్ అండి. కాబట్టి ఇక్కడ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం అనేది కాదు, చేసుకోవాల్సిన పరిస్థితులు అయితే మన అస్తిత్వం లేదు. అది యుద్ధం చేస్తే యుద్ధం చేయడం ఏంటి, నిత్యం యుద్ధం చేసేటప్పుడు. కాబట్టి ఇండియా రియలైజ్ అయింది అనుకుంటున్నాను నేనైతే. ఇండియా హ్యాస్ రియలైజ్డ్
హౌ టు డిస్ట్రాయ్ ది పాకిస్తాన్ అన్నమాట. అందుకని రీసెంట్గా ఇక్కడ అజిత్ దోవల్, ఎస్ జయశంకర్ గారి యొక్క డిప్లొమసీ మనం చూడాలి. ఎస్ జయశంకర్ ఏం చేశారు, ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళి ఆఫ్ఘాన్ ముత్తాహి వాళ్ళ విదేశాంగ వాళ్ళతో అద్భుతమైన సంబంధాలు పెట్టుకుని ఎంటైర్ జురాన్ ల్యాండ్ పాక్ ఆఫ్ఘాన్ల మధ్య గొడవ అయింది. సో ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు ఇండియాకి సపోర్ట్ చేస్తుంది, పూర్తిగా సపోర్ట్ చేస్తుంది, ఆఫ్ఘనిస్తాన్కి ఇండియా సపోర్ట్ చేస్తుంది. సో పాకిస్తాన్ ఫ్రెండ్నే మనం ఎనిమిగా చేసేసాం అక్కడ ఆల్మోస్ట్. అది దౌత్యం అనమాట, అది యుద్ధ నీతి, అది తప్పనిసరి పరిస్థితి. శత్రువు మనకి మిత్రుడు అవుతాడు అన్నట్టు ఉందన్నమాట. అద్భుతం. అది ఎస్ జయశంకర్. ఇక మరి అజిత్ దోవల్ గారు ఏం చేశారు అంటే ఇక్కడ ఏంటంటే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్గనైజేషన్కి మనం సపోర్ట్ చేయకూడదు, డైరెక్ట్గా సపోర్ట్ చేయకూడదు. వాళ్ళు అడిగిన న్యూఢిల్లీ వచ్చిన మరి మనం ఏం చేసాం, ఈ యొక్క ఇరాన్లో ఉన్న ఈ బలూచిస్తాన్ సిస్తాన్ ప్రావిన్స్ నుంచి దానికి సపోర్ట్ వచ్చింది ఇరాన్ నుంచి. అదేవిధంగా అక్కడ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ నుంచి ఈ బలూచ్ తీవ్రవాదులకి, బలూచిస్తాన్ ప్రజలకి సపోర్ట్ వచ్చింది. సో ఈ విధంగా భారతదేశం పరోక్షంగా బలూచిస్తాన్ని శక్తివంతం చేయడం, లేకపోతే అంత ధైర్యం వాళ్ళు స్వతంత్ర దేశంగా ప్రకటించుకునే ధైర్యం అయితే వాళ్ళకు ఉండదు. రెండు, ఇండైరెక్ట్గా బలూచిస్తాన్కి మనం ఎంత హెల్ప్ చేశామంటే ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతల వల్ల మన సైన్యం 5 లక్షల మంది సైన్యం ఇటు గుజరాత్ రాన్ ఆఫ్ కచ్ నుండి అటు సియాచిన్ గ్లేషియర్ వరకు 5 లక్షల మంది సైన్యం మోహరించింది. తద్వారా పాకిస్తాన్లో ఉన్న 5-6 లక్షల మంది సైన్యం మన బోర్డర్ దగ్గరే ఉండాలి. కాబట్టి బలూచిస్తాన్లో సైన్యం లేదు కంట్రోల్ చేయడానికి. ఈ విధంగా చూసారా, బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా ఆవిర్భించడం వల్ల ఇండియా వ్యూహం, ఇండియా ఇండైరెక్ట్గా చేసిన వ్యూహం వల్ల అక్కడ ఉంది. ఈరోజు ఆఫ్ఘాన్, ఇరాన్ నుంచి సపోర్టు, రష్యా నుంచి సపోర్టు, కాబట్టి ఇటు యుఏఈ నుంచి సపోర్టు, ఇటు ఇజ్రాయెల్, మొసాద్, ఇవన్నీ ఒక అద్భుతమైన స్ట్రాటజీతో పాకిస్తాన్ని విడదీస్తున్నారు. దీనికంటే అంటే పాకిస్తాన్తో యుద్ధం చేస్తే దాని దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి. కాబట్టి అణ్వాయుధ దేశంతో యుద్ధం చేయకూడదు. యుద్ధం పిచ్చోడి చేతిలో రాయున్నప్పుడు ఆ రాయిని లాక్కోవడానికి ఎటువంటి యుద్ధమైనా చేసే అర్హత, రైట్ ఇండియాకు ఉంటుంది. ఇండియా అస్తిత్వం కోసం ఒక అద్భుతమైన స్ట్రాటజీ. అందరూ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఎస్ జయశంకర్ గారు అంటే మోడీ చేతిలో బ్రహ్మాస్త్రాలైన ఎస్ జయశంకర్ గారు దోవల్ మిషన్, అజిత్ దోవల్ మిషన్ అక్కడ గ్రాండ్ సక్సెస్ అనమాట. బలూచిస్తాన్ విడిపోయినట్టే. ఒకవేళ పాకిస్తాన్ ఆర్మీ ఇప్పుడు ఒప్పుకోకపోయినా ఏదో ఒక రోజు బలూచిస్తాన్ దేశంగా అవతరించి తీరుతుంది. దాన్ని కంట్రోల్ చేయడం పాకిస్తాన్ తరం అయితే కాదు. అసిమ్ మునీరీ చేతులు అంటే పాకిస్తాన్ చరిత్రలో అతి శక్తివంతమైన ఫీల్డ్ మార్షల్ చేతులు ఎత్తేసాడంటే బలూచిస్తాన్ పరిస్థితి మనం ఊహించుకోవచ్చు. స్వతంత్ర దేశం అది రియలైజ్ అయిపోతుంది. నాకు తెలిసినంతవరకు ఇజ్రాయెల్ మొట్టమొదటిగా రీసెంట్గా ఈ యొక్క ఒక దేశాన్ని గుర్తించినట్టు ఎరిత్రియా, ఈ యొక్క జిబౌటి దగ్గరలో, ఇక్కడ కూడా ఆఫ్ఘనిస్తాన్ దగ్గరలో పక్కనున్న ఇటు ఆఫ్ఘనిస్తాన్ కానీ ఇజ్రాయెల్ కానీ మొట్టమొదటిగా బలూచిస్తాన్ గుర్తించే అవకాశం ఉంది. తద్వారా ఇండియా, తర్వాత రష్యా, ఒక్కొక్క దేశం ఇటు జపాన్ లాంటి దేశాలు కొన్ని ఈ బలూచిస్తాన్ గుర్తిస్తాయి. పాకిస్తాన్ నుంచి బలూచిస్తాన్ విడిపోవడం అనేది ఆల్రెడీ జరిగిపోయింది. అది ఒక రోజు అంటే పాక్ అంగీకరించాలి, బంగ్లాదేశ్ అంగీకరించినట్టే. అంతేగాని పాక్ ఆర్మీ అక్కడ ఏమీ చేయలేదు. ఎందుకంటే పాక్ ఆర్మీ మన బోర్డర్ దగ్గర మనం బంధించి లాక్ చేసాం. కాబట్టి బలూచిస్తాన్ వాళ్ళు స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్నారు. ఒక అద్భుతం. భారత అస్తిత్వానికి అడ్డంకిగా ఉన్న పాక్ అస్తిత్వాన్ని మనం నాశనం చేసినట్టే. వీ హ్యావ్ ది ఎవ్రీ రైట్. అది ఎలా ఉందంటే రక్తపాతం లేకుండా, యుద్ధం లేకుండా, అణుయుద్ధం, అణ్వాయుధాలు కలిగిన పాకిస్తాన్తో యుద్ధం లేకుండానే దాన్ని విడదీశాం. సో గొప్ప దౌత్యం అని అయితే చెప్పవచ్చు దీన్ని. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. ఎస్, ఇది ఇవాల్టి రావుస్ టాక్స్ కార్యక్రమం. కీప్